నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన అభిమానులు. ఘనమైన చరిత్ర గల ఏకలవ్యుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు. జూనోసిస్ డిసీజెస్ లో రెబీస్ వ్యాధి ప్రాణాంతకం. పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రబాబు. రోటరీ సంస్థ సేవా కార్యక్రమాలతో పాటుగా నాటక కళారంగం వైపు అడుగులు వేయడం అభినందనీయం. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. జీనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు రబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో పశు వైద్యశాలలో ఆదివారం జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డి నరేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. జూనోసిస్ డిసీజెస్ గురించి వివరించారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులని అంటారని, వీటిలో ప్రధానమైనది రబీస్ వ్యాధి అని తెలిపారు. ఇది కుక్కల నుంచి సంక్రమిస్తుందని, పెంపుడు కుక్కలు పిల్లుల వల్ల వ్యాప్తి చెందే రబీస్ వ్యాధి లక్షణాలను వివరించారు. పెంపుడు కుక్కలకు రబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పూర్ణచంద్రరావు, కంచలపాలెం విఎల్ఓ ఐ శిరీషారాణి, ఐతానగర్లో విఎల్ఓ రామకృష్ణ, ఎం లక్ష్మీ తేజ తదితరులు పాల్గొన్నారు. మనుషులకి చాలా వ్యాధులు సంక్రమిస్తాయి. అందులో రేబీస్ చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధిని ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే ఇది ప్రాణాంతకమైనది. దీనికి ట్రీట్మెంట్ లేదు. వన్స్ జబ్బు వచ్చిందంటే మనిషి చనిపోవడమే జరుగుతుంది. మన కుక్కలో ఒకసారి కరిస్తే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో డాగ్ బైట్ జరిగినప్పుడు కంపల్సరీగా మనం కేర్ తీసుకోవాలా, వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ కంటే ముందు డాగ్స్ని ఎక్కడైతే కరిచిందో అక్కడ సబ్బుతో కడగాలి. శుభ్రంగా సబ్బుతో కడిగి సన్లైట్ ఉంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. మన వుండ్ సన్లైట్లో వైరస్ చనిపోతుంది. అలాగే సబ్బుతో కడగడం వల్ల కూడా వైరస్ చనిపోతుంది. ఇది ప్రైమరీ కేర్ అన్నమాట. కంపల్సరీగా మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. డే 1 వ్యాక్సినేషన్ చేయించుకోవాలా. అలాగే 3వ రోజు, తర్వాత 7వ రోజు, ఇట్లా 14, 28, 90వ రోజు కూడా చేయించుకోవాలా. వ్యాక్సిన్ కనుక్కుని సక్సెస్ఫుల్గా హ్యూమన్ మీద వ్యాక్సిన్ వేసింది 140 సంవత్సరాల క్రితం చేశాడు, జూలై 6న. అందుకనే దాని సందర్భంగా రేబీస్ నుంచి రక్షణ కనుక్కున్నాడు. కాబట్టి మనం జూలై 6న అదే రోజున జూనోసిస్ డే అంటాం. అలాగే మీకు ఈ మధ్య పాపులర్గా మొన్న ఫుట్బాల్ ప్లేయర్ ఛాంపియన్ యూపీయాడు, అతను బ్రిజేష్ అనే అతన్ని కుక్కను సేవ్ చేయబోయి ఆ కుక్క కరిచింది. అది ఫుట్బాల్ దెబ్బ అనుకుని నిర్లక్ష్యం చేశాడు, ప్రాణం పోయింది. సో రేబీస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి, ప్రాణాంతకమైన వ్యాధి. యానిమల్స్తో టచ్లో ఉండే రైతులు కానీ ఎవరైనా సరే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అది టచ్లో ఉన్నా లేకపోయినా రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్గా పరిశుభ్రత పాటించాలి. సో వ్యాక్సినేషన్ చేసుకోవటం, వీటన్నిటికీ ఏంటంటే వ్యాక్సినేషన్స్ చేసుకుని ప్రివెంటివ్గా ఉండటం మన సేఫ్టీకి, హెల్త్ హైజీన్, శానిటేషన్ శుభ్రంగా ఉంచుకోవటం ఇలాంటివే మార్గాలు. ఈ జూలై 6న రేబీస్ ద్వారా ప్రజలకి రేబీస్ వ్యాధిని మనం నిర్మూలిద్దాము. 1885వ సంవత్సరంలో జూలై 6వ తారీఖున ర్యాబీస్కి టీకా కనుగొనడం జరిగింది. ఒక బాలుడికి టీకా వేసేసి ప్రాణాలు కాపాడటం జరిగింది. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మనం జూలై 6వ తారీఖున ఈ జూనోసిస్ డే, ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే జరుపుకుంటా ఉన్నాం. ఈ జూనోటిక్ డిసీజెస్ అంటే మనకి మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. ఈ జూనోటిక్ డిసీజెస్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ర్యాబీస్ వ్యాధి. మనకేంటంటే పెంపుడు జంతువులు మనం ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది, మనకి జంతువులన్నింటిలోనూ మనకి ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉండేది పెంపుడు జంతువులు, మనకి కుక్కలు, పిల్లులు. వీటిలో ఏంటంటే ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైనా ఫిజికల్ కాంటాక్ట్ మూలన ఏదైనా వేరే కుక్కలు కలుస్తున్నా కానీ ఏదైనా వస్తాయి. కాబట్టి వీటికి రాకుండా మనం వ్యాక్సిన్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. ప్రివెంట్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే ఏంటంటే మనకి ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. కుక్క పిల్లలు కానీ పిల్లలు కానీ 3 నెలలు నిండిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఒకసారి వేయించుకొని తర్వాత 1 నెలకు బూస్టర్ డోస్ వేయించుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ వేయించుకుంటామంటే ఈ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని పశు వైద్యశాలలోనూ ఉచితంగా సంవత్సరం పొడుగుతా ఉచితంగానే అందిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున కనీసం జూనోటిక్ డేని గుర్తుపెట్టుకొని మనం అవగాహన కల్పించుకుంటాం మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం.
అణగారిన వర్గాలకు ప్రయోజనకరంగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన చేస్తే ఆ ప్రయోజనాలు ఆయా సామాజిక వర్గాలకు చేరువయ్యేందుకు కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని బీజేఆర్ కమిటీ కార్యవర్గం ఆయన 40వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐతానగర్ లింగారావు సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బీజేఆర్ కమిటీ నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతూ లభించిన పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు తమకు శిరోధార్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ కార్యదర్శి నల్కుర్తి సద్గురరావు, కోశాధికారి సిద్దల కమలాకర్, తెనాలి రవికుమార్, ఎడ్లవల్లి అనిల్, అత్తోట శ్యామ్, మేకల కృష్ణకాంత్, ఉయ్యూరి అవినాష్, గాజులవర్తి రాజేష్, పినపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉప ప్రధానిగా ఉన్న సమయంలో అనేక మంత్రి పదవులను అధిరోహించి భారతదేశ యొక్క భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన మహనీయ వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. తాను ఏ పదవిని అలంకరించినా కానీ ఆ పదవికి వన్నె తెచ్చి రైల్వే కానీ, కార్మిక శాఖ కానీ, ఆహార భద్రత విషయంలో కానీ, ఏ మంత్రి పదవిని అధిరోహించినా కానీ నూతన సంస్కరణలు తీసుకొచ్చి నేడు భారతదేశంలో గోడౌన్లు, గిడ్డంగులు ఉన్నాయంటే ఆహార భద్రత విషయంలో ముందు చూపుతో అది బాబు జగజ్జీవన్ రామ్ గారు చేసిన ఘనత వారికే దక్కుతుంది. అనేక మంది పేదలకు, కింది స్థాయి వారికి ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించిన మహనీయ వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. రక్షణ శాఖలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పాకిస్తాన్ యుద్ధ సమయంలో గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు ఉన్న యువత కానీ, రాజకీయ నాయకులు కానీ ఆయనకున్న మంచి లక్షణాలను ఆచరణలో పెట్టి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశ ఉప ప్రధాని వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన చేసిన సేవలను అదేవిధంగా మేము కమిటీని ఒక బీజేఆర్ కమిటీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ మహనీయుడు సేవలు చేసిన దాన్ని ఆ ఆచరణలోకి తీసుకొని వెళుతూ అటు విద్యార్థులకు కానీ, సమాజంలో కానీ దళితులందరూ ఐక్యత కలిగి ఉండటానికి మా బీజేఆర్ కమిటీ ఎంతో ఎనలేని కృషి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కమిటీ చేసే కార్యక్రమాలు ఇంకా ముందు ప్రక్షాళన చేసుకుంటూ మా అధ్యక్షుల వారు మన అందరిని ఐక్యతగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వర్ధంతిలో పాల్గొన్న మా దళిత మా యొక్క జాతి బిడ్డలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎరుకల సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం ఏకలవ్య మహారాజని ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు పేర్కొన్నారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఆదివారం ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ఏకలవ్య చరిత్రను వివరించారు. ప్రభుత్వం ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఏకలవ్యుడు తమ కుల దైవమని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి ఏకలవ్య జయంతిగా గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ పవన్, గరిక శ్రీనివాసరావు, పాలపర్తి శివయ్య, దేవరకొండ గోపి ప్రసాద్, పాలపర్తి నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి చుండూరు మండలం ఒలివేరు గ్రామంలో ఉన్నటువంటి ఎరుకల కాలనీ నందు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని, మా బంధుమిత్రుల్ని, మా కమిటీ సభ్యులందరినీ కలుపుకొని శ్రీ ఏకలవ్య మహారాజు గారి జయంతిని తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్షం నాడు వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగని చేసుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్ణయించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వాల ద్వారాగా గతంలో 2023 సంవత్సరంలో ఏకలవ్య జయంతిని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 1000 మందితో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేయడం జరిగింది. తదుపరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకలవ్య జయంతిని అధికారికంగా చేస్తామని చెప్పి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఆషాఢ మాసం శుక్లపక్షం తొలి ఏకాదశి రోజున ఏకలవ్య జయంతిని చేయాలని మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ద్వారాగా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. ఏకలవ్యుని ఆదర్శంగా తీసుకున్న మనం ఎరుకల కులంకు సంబంధించిన వ్యక్తులం. ఈ కులదైవాన్ని ప్రతి సంవత్సరానికి ఒక రోజన్నా స్మరించుకొని ఆయనకి పూలమాలు వేసుకొని ఇలా ఒక కేక్ కట్ చేసుకొని జయంతిని చేసుకోవాలని, అది కూడా ప్రభుత్వం ద్వారాగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మా గిరిజన కాలనీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఈ రోజైనా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం కల్పించి మా ఏకలవ్యుడి జయంతిని
ఘనంగా ప్రభుత్వ ఖర్చులతో చేయాలని కోరుకుంటున్నాం. విలువలతో కూడిన రాజకీయాలతో లభించిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని అరుగులను జాస్మిన్ పేర్కొన్నారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి పురస్కరించుకుని రైల్వే స్టేషన్ రోడ్డులో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఆరుగులను జాస్మిన్ ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాస్మిన్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ కుటుంబానికి తమ కుటుంబానికి ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని వివరించారు. బాబు జగజ్జీవన్ రామ్ విలువలతో కూడిన రాజకీయ నాయకుడని, లభించిన పదవులకు వన్నె తెచ్చారని, వారు మరణించిన దినం తమకు దుర్దినమని, వారి పట్ల తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లంక కరుణాకర్ దాసు, సురభి కళ్యాణ్ రావు, అడ్వకేట్ రాజారాం, పులివర్తి లక్ష్మీ, రమేష్ తదితరులున్నారు. దళితులకి కాకుండా భారత జాతి యావత్తుకి గర్వించదగ మహానీయుడు, మహోన్నతుడు, గొప్ప వ్యక్తి, అన్డిఫీటెడ్ పార్లమెంటేరియన్, అన్ని పోర్ట్ఫోలియోలు సక్సెస్ఫుల్గా నిర్వహించిన గొప్ప రాజకీయ నేత మన బాబూజీని ఈరోజు ఆయన వర్ధంతిని చేసుకున్నందుకు మనం చాలా విచారించాల్సిన విషయము. ఆ మహానోతుని మనము ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఈ విగ్రహం ఆయన బ్రతుకున్న రోజుల్లోనే ఆయన ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వేయటం జరిగింది 1974లో. కానీ ఈరోజు నాన్నగారు 1986లో మా నాన్నగారికి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, జగజ్జీవన్ రామ్ గారు చనిపోయారని. నాన్న చాలా ఏడ్చారు. మా లైఫ్లో నాన్నగారు ఏడవటం అనేది ఆ రోజే మేము చూసాము. అంత అత్యంత సన్నిహితంగా ఆయనతో మెలిగేవాళ్ళు. దాదాపు 60 సంవత్సరాలు ఆ కుటుంబంతో మాకు చాలా మంచి రేపో ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలతో కూడా చాలా సన్నిహితంగా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏది జరిగినా జగజ్జీవన్ రామ్ గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవాళ్ళు కూడా రావటం అనేది జరిగింది. మహామోన్నతుని అడుగుజాడల్లో మీ అందరూ కూడా నడవాలని. రోటరీ సంస్థ సేవా కార్యక్రమాలకే కాక నాటక కళలకు కూడా ప్రాధాన్యతనిస్తూ రోటరీ కళా పరిషత్ ద్వారా నాటకాల పోటీ నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ద్వితీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఆహ్వాన నాటికల ప్రారంభ సభకు సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అధ్యక్షత వహించగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జీవితమే ఒక నాటకమని, మనమంతా పాత్రధారులమని, దైనందిన జీవనంలో జరిగే అంశాలని కథా వస్తువులుగా మలుచుకుని కళాకారులు ప్రదర్శించే నాటికలను తిలకించే ప్రేక్షకులు ఎంతైనా అవసరమన్నారు. నాటక కళను ప్రోత్సహించే వారి ఔదార్యాన్ని ప్రశంసించారు. రోటరీ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు తండ్రి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి నాటక కళను ప్రోత్సహించడం అభినందనీయమని నిర్వాహకులు పూర్ణచంద్ర ప్రశంసించారు. డిఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటక కళను బ్రతికించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఇక ఇదే సభలో గరికపాటి సుబ్బారావు, ఈదర శ్రీనివాసరావు సభాముఖంగా కళా పరిషత్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈదర వెంకట పూర్ణచంద మాట్లాడుతూ రోటరీ సేవలకు, నాటక కళారంగాన్ని ప్రోత్సహించే కార్యాచరణకు వెన్నుదన్నుగా నిలిచిన కళాకారులకు, ప్రోత్సాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆహ్వాన నాటికల పోటీలో ప్రారంభం నాటికగా హేళాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరి వారి సారీ రాంగ్ నెంబర్ నాటిక ప్రదర్శించారు. చింతల మల్లేశ్వరరావు రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించిన నాటిక ఆద్యాంతం ప్రేక్షకుల్ని అలరించింది. ఎప్పుడు చావు చావు అంటున్నా, చావుని కోరుకుంటారు. ఇది నోరా బడ్డ దిగి మగుడు పెళ్ళాన్ని నువ్వు చస్తే పీడా పోతుంది, బుద్ధి గట్టి తిరిగి నిన్ను కట్టుకున్నా అది ఎంత కోపంగా తిడితే ఆవిడ మాంగళ్యం అంత గట్టిగా ఉంటుందిట. నచ్చి తిరిగిలో ఏమంటే రామేశ్వరరావు గారు చెప్తారు. అంటే నేను సుమంగళిగా పోతాను. అదేగా నేను చెప్పేది. అంతేనా లేదా నేను పోయాక ఈ దాన్ని పెళ్లి చేసుకుని తొలగాలనుకుంటున్నారా? ఎంత మాట అన్నాడు. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఒకవేళ నువ్వు నాకంటే ముందే పోతే నేను పిచ్చోళ్ళు అయిపోతానే. మీరు రెండో పెళ్లి చేసుకోరా? ఏమో పిచ్చోడు ఏదైనా చేస్తా. తప్పనిసరిగా మేమంతా ఆస్వాదిస్తాం. ఎంత కుటుంబ కథా చిత్రం అంటే ఇందాక ఎంత కథా చిత్రం ఏమంటారు దాన్ని, అనుబంధం, భార్యాభర్తల అనుబంధం ఏంటి, తండ్రి బిడ్డల అనుబంధం ఏంటి, తండ్రి తపన ఏంటి, భర్త పక్కదారి పట్టడం ఏంటి, తను మళ్ళీ రావడానికి తండ్రి ప్రయత్నం చేస్తాడు, భార్య ప్రయత్నం చేస్తుంది, కానీ తనంతరకు తానే అయితే ఆ విధంగా మార్పు రావటం అనేది మనం కోరుకున్నటువంటి సమాజంలో మార్పు కోరుకోవడం ఇంట్లో కాదండి, సమాజంలోనే రావాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం మనమంతా కూడా చూసినటువంటి ఒక నాటక కాదండి, మన జీవితమే, మన కుటుంబాల్లో జరిగే జీవితమే. ఎంత బాధేసిందంటే ఇందాక చూస్తుంటే కూడా మనసుకు హత్తుకుపోయింది నిజంగా.
ఏదో జరుగుతున్నట్టు ఇదేదో నాటక వాళ్ళు నటిస్తున్నారని చెప్పని అనుకోలేదండి. చాలా బాగా నటించారు ఆమె కానీ ఆ ముగ్గురు పాత్రలు కూడా అంత బాగా నటించి అంత బాగా మనం హృదయాల్ని అసలు మైమర్చిపోయే విధంగా టైం తెలియదు, నిజంగా టైం తెలియదు. ఇవి మిస్ అయ్యేదాన్ని కదా రాకపోతే అనుకున్నాను. కాబట్టి ఇటువంటి నాటికలు అనేది మన జీవిత పాఠాలే. ఎన్నో కళలు అంతరించిపోయింది, ఎన్నో హరికథలు ఉండేవి, బుర్రకథలు ఉండేవి, తోలుబొమ్మలాట్లు ఉండేవి, అనేక కళలు అంతరించిపోయినాయి. ప్రస్తుతం మిగిలింది సినీ రంగము, తర్వాత ఈ నాటక రంగము. నాటక రంగం కూడా కనుమరుగైతే మనం చాలా నష్టపోతాము. ప్రదర్శించినటువంటి ఈ సారీ రాజనెమరు ఎంత మంచి సందేశాన్ని ఇచ్చిందండి, మంచి సందేశాలు ఇచ్చింది. అలాంటి సందేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తెనాలి పట్టణానికి వరకు సంబంధించి మనం ఆలోచన చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు ఆయన చాలా కష్టపడి చాలా ధన సహాయం చేసి ఆర్థికంగా ఆదుకొని మనకి ఎంతో నాటక రంగానికి సేవ చేస్తున్నారు. ఈ నాటకోత్సవాలు ఇలాగే అద్భుతంగా జరగాలి. ప్రతి నాటకం, ప్రతి నాటిక జనాన్ని ఆకట్టుకోవాలి. ప్రతి పాత్ర జనం గుండెల్లో నిలబడిపోవాలి. ప్రతి ప్రదర్శన ప్రశంసలకి నోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ కళలంటే ఇష్టపడేవాళ్ళు, నటులన్నా నాటకం అన్నా కూడా ప్రాణాలు ఇచ్చేవారు. ఈ కళల కాణాచి తెనాలిలో నాటకరంగం ఎప్పుడు దినదిన ప్రవర్ధమానం కావాలని ప్రతి క్షణం కూడా ఆలోచించేవాళ్ళు. నాటకం కోసం ఏవైనా సరే చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు వేదిక మీద ఉన్నారు. పదమ్మా ముందుకి, నీకు ఎదురు లేదు, నువ్వు చెయ్యి, మేము ఉన్నావు అని చెప్పేసి నన్ను వెన్నుదట్టి పంపించిన దీల కాంతారావు గారికి, ఎట్లానే ఎదుర విజయలక్ష్మి అంటే మా బాబాయ్ గారు అమ్మాయి ఒక ట్రస్ట్ పెట్టారు, దాన్ని అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు గరిపాటి సుబ్బారావు గారు. వారికి నా ట్రస్ట్లో నాతో పాటు ఉండి నాకు అన్ని ఎన్నిదనులుగా ఉన్న ఎదుర శ్రీనివాసరావుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షకులు వచ్చి దాన్ని ఆస్వాదించి ఆ కళాకారుల్ని అభినందిస్తేనే అదే మాకు మీరిచ్చే అవార్డులు, రివార్డులు. కాబట్టి ఈ కళా పరిషత్తుల్ని మీరు అభిమానించి ఈ కళా పరిషత్తులకి ఎక్కువగా హాజరయ్యి అందరినీ అభిమానించి ఈ కళా పరిషత్తుల్ని బతికిస్తారని కోరుకుంటూ, సేవయే పరమావధిగా ఏర్పడిన మానవతా సంస్థ అర్హులకు సాయం చేయడంలో ముందుంటుందని సంస్థ తెనాలి శాఖ చైర్మన్ కొలసాని రామచంద్ పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్నవారి ప్రయోజనం దిశగా మానవతా సంస్థ తెనాలి శాఖ కార్యవర్గం ఆధ్వర్యంలో ఆదివారం 3 చక్రాల సైకిల్స్ పంపిణీ చేశారు. పెరవలిపాలెంకు చెందిన పెరవలి వినయ్ కుమార్, వేమూరుకు చెందిన పిల్లి శరత్ కు త్రిచక్ర సైకిల్స్ పంపిణీ చేసి సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ తెనాలి శాఖ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ, అర్హత ఉన్నవారికి సహాయం చేయడానికి మానవతా సంస్థ ముందుంటుందన్నారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఏర్పడిన కమిటీ ద్వారా తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. ప్రతి విషయంలో సహకరిస్తున్న మానవతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ, బాధితుల అవసరాన్ని గుర్తించి సహాయం చేయడంలో మానవతా సంస్థ ముందుంటుందన్నారు. మహిళా విభాగ అధ్యక్షురాలు కె కళ్యాణి మాట్లాడుతూ, మానవత్వం విలువలు పెంపొందేలా సేవలను ప్రోత్సహించే మానవతా సంస్థలో సభ్యులుగా ఉండడం ఆనందించదగ్గ విషయంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ పి వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ పి వాసు, ట్రెజరర్ ఎస్వి శర్మ, చిట్నేని సాంబశివరావు, పెరచూరి మల్లికార్జునరావు, మల్లాది అర్జున్, కావూరి నాగేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, పి శ్రీనివాస్, పి శివరాజకుమారి, కె రవీంద్రనాథ్, కె మదన్ మోహన్ రావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ ఈరోజు 2 వికలాంగులకి ట్రైసైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. పిల్లి శరత్, అలానే పెరవలపాలెంకి చెందిన పెరవలి వినయ్ బాబు, వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళకున్న కాళ్లకున్న ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకుని మేము ట్రైసైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. తెనాలి మానవతా సంస్థ అర్హులైన సహాయము పొందటానికి అర్హులందరినీ కూడా జాగ్రత్తగా వెతికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి పనిచేస్తుంది. మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఆయన సూచనల మేరకు ఎప్పుడూ కూడా సహాయం చేసే ముందు ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు సహాయం ఎవరికైతే చేయబోతున్నామో వాళ్ళని పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళకి పూర్తిగా అర్హత ఉన్నప్పుడు మాత్రమే మనం చేయటంలో అర్థం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా మానవతా సంస్థ అదే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఈ సందర్భంగా తెనాలి మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా మానవతా సంస్థ ద్వారా పెరవలి గ్రామానికి చెందిన 2 వికలాంగులకు 2 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. తెనాలి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర గారి సహకారంతో
వెంకట్ దీన్ని పూర్తిగా తన ప్రతిస్కంధాలు వేసుకుని ఈ ట్రైసైకిల్ని ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వటం మా మానవతా తరపున ఎంతో ఆనందంగా ఉంది. ఆ మానవతా సంస్థ తెనాల్లో ఏర్పాటయ్యి రేపటికి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 13వ తారీఖు తెనాలిలో కుమార్ పంప్స్ వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేసిన సత్సంగ్ హాల్లో 13 ఆదివారము ఉదయం 10 గంటలకి 3వ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 3వ కార్యవర్గ ప్రమాణ స్వీకారము, 2వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మరియు తెనాలిలో ఒక ఎమినెంట్ పర్సన్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం మా మానవతా సంస్థ ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తాము. మానవతా సంస్థ సభ్యులు 600 వరకు ఉన్నారు. ఇంకా మోటివేషన్ అయ్యి ఎక్కువ మందిని చేర్పించడానికి అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మాతో పాటు మీరు కూడా పాల్గొంచుకుని ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారని ఆశిస్తాం. మరి మానవత్వం కలిగినటువంటి మానవులందరూ కూడా మానవతా సంస్థగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. శరత్ బాబు గారు, వినయ్ బాబు గారు కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వినయ్ బాబు గారికి మధ్యలో 8వ తరగతి చదువుతున్నప్పుడు అనుకోకుండా ఇట్లాంటి అంగవైకల్యం సంభవించింది అని తెలుస్తుంది. మరి వినయ్ బాబు గారు పుట్టుకతో కాళ్ళు లేనప్పటికీ 3 చక్రాల బండితో తన జీవనాన్ని కొనసాగిస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ జరగడం వల్ల చెయ్యి కూడా పోయింది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న వీరిని గుర్తింపజేసినటువంటి కార్తీక్ ఫౌండేషన్స్ నిర్వాహకులు కార్తీక్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇది మానవుల యొక్క కర్తవ్యం కనుక ఇలా తెలియజేసిన వీరి వలన మానవతా సంస్థ తెలుసుకొని మా వంతు బాధ్యతగా వీరికి ఈ 3 చక్రాల బండ్లను ఇవ్వడం జరుగుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు ప్రసాదించే వారే గురువులని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి నిర్వాహకుడు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. స్థానిక మారిసుపేటలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఆధ్వర్యంలో యోగా గురు శిష్య సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినం వేళ శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి శాఖల గురువులతో నిర్వహించనున్న కార్యక్రమ వివరాలు వెల్లడించారు. తొలుత సాధకులకు యోగాసనాల సాధనలో పలు ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన యోగ మండలి ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల యోగ సాధకులు గురువులు పాల్గొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ జరుగుతున్న సందర్భంగా గత 10 రోజుల నుంచి కూడా చాలా కృషి చేసి మరి తెలంగాణలో అన్ని చోట్ల నా కొత్త ఎక్కువ డిస్పోజ్ చేయగలిగాను. ఎలా చేయగలిగానంటే మరి రోజు మార్నింగ్ యోగా చేయడం వలన ఆ యొక్క ఎనర్జీతో మరి ఎక్కువ సాగుతున్నాను. ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా మరి ఇవన్నీ నుంచి కూడా మరి క్రమం తప్పకుండా యోగా చేయడం వలన మరింత ఆరోగ్యంగా ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మనకు మార్నింగ్ ఏమవుతుందంటే లైవ్గా ఒక 5 నిమిషాలు కొంచెం బదులుగా ఉంటారు. వెళ్దామా వద్దా 5 రోజులు మానేద్దామా అనిపిస్తుంది. కానీ ఒక 5 నిమిషాలు పుస్తకాలు చేస్తే మన రోజు యోగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ రోజు క్రమం తప్పకుండా యోగా చేయాలని అందరూ ఆరోగ్యంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. వేద ధర్మాన్ని, సత్యాన్ని, నియమాన్ని, ధర్మాన్ని ఎలా పాటించాలి, గురు శిష్యుల మధ్య బంధం ఎలా కాపాడాలో తెలియజేసుకోవడానికి ఒక వేదికగా మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి గురు సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మేము 3 పేద నర్సులకి వాళ్ళకి ధన సహాయము, అలాగే గుమస్తాలు 2 గుమస్తాలకి ధన సహాయము, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులైనటువంటి ఒక ఆమెకి బియ్యము, అలాగే గృహోపకరణాలు, కిరాణా వస్తువుల్ని మా సంస్థ తరఫున అందజేస్తూ జీవితంలో 3 విషయాలు యోగశాస్త్రం చెబుతుంది. ఒకటి, యోగా అంటే ఆసనాలని కాదు, తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు చివరిదాకా చూడని వాడు యోగి కాదు. భార్యాభర్తల బాధ్యత, భార్య చేతిని విడిచిపెట్టేవాడు యోగి కాడు. కాబట్టి భార్యాభర్తలు విడిపోవడం హిందూ ధర్మం కాదు. ఈ విషయాన్ని మేము ప్రచారం చేస్తూ, అలాగే పిల్లల్ని లంచగొండులు కాకుండా
సమాజానికి ఆదర్శంగా భవిష్య పౌరులుగా పెంచడానికి తల్లిదండ్రులు విద్యుక్తపరచాలి. అతడే హిందువు అంటే హైందవుడు, సనాతనుడు. సనాతనం అంటే ఎప్పుడు నిత్య నూతనం అని అర్థం. ఆ అపూర్వ యోగ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికే ఈ గురు పౌర్ణమి ఏర్పరచుకున్నాము. తెనాలి పట్టణ ప్రజలంతా కూడా, మీరు కూడా మీ జీవన విధానంలో ధర్మానికి, సత్యానికి కట్టుబడి ఉండడానికి ఈ పండుగలను వేదిక చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెనాలికి నాటక రంగానికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ రోటరీ కళా పరిషత్ ఏదా రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ద్వితీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు తెనాలిపట్నంలో నిర్వహించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభను అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ నాటక కళకు తెనాలికి ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా జ్యోతి ప్రజ్వలన వలె నాటక కళను ప్రోత్సహిస్తున్న కళా సంస్థలకు, కళాకారులకు అభినందనలు తెలిపారు. రోటరీ కళా పరిషత్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షణ నిర్వహించిన సభలో సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, డిఎల్ కాంతారావు, మహమ్మద్ కుద్దూష్ తదితర అభిమానులు పాల్గొన్నారు. అనంతరం చైతన్య కళా స్రవంతి, విశాఖ ఉక్కు నగరం వారు ప్రదర్శించిన ఆ సత్యం నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. సోమవారం కార్యక్రమాలతో ఆహ్వాన నాటిక పోటీలు ముగియనున్నాయి. తరతరాల నుండి మన ఊళ్ళో సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుకొస్తుంది. ఆ అమ్మ ముందు నిలబడి పలికే పలుకు సత్యమైతే కాపాడుద్ది, అసత్యమైతే బలికోరుద్ది. నువ్వు అబద్ధపడే మనిషివు కదరా, అట్టని ఆ చిన్నప్పుడు అబద్ధం చెప్పే మనిషి కాదు. ప్రమాణం చేసే ముందు ఒకటి తెలుసు, ఆలోచించుకుని ప్రమాణం చేయి. వెంకట్రావు, నువ్వు చేసే ప్రమాణంలో ఏ మాత్రం సత్యం నా తల్లి కోపిస్తుంది, బలి కోరుతుంది. అది ఒక్కడితోనే పోదురా, నీ కుటుంబం మొత్తాన్ని చుట్టుకుంటుంది. సత్యముతని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. నేను పలకల్లో గుల్లెంపుగా చిన్నపై దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకుని మాట్లాడాం. 2 నెలల తర్వాత చిన్నపై డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ఇది సత్యం, సత్యం, సత్యం. రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటిక పోటీలు 2025 రామకృష్ణ కవి కళాక్షేత్రం. మరి ఇక్కడ ఈ 3 రోజులు కూడా నిన్నటి రోజు నుంచి రేపటి వరకు జరిగాయి. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఎంతోమంది నటులు, నటీమణులు వారి యొక్క కళారూపాలని ఇక్కడ ప్రదర్శించే సందర్భంలో తెలుగు నాటకాన్ని జ్యోతి ప్రజ్వలన ఏ రకంగా చేస్తా ఉన్నాం, ఆ వెలుగుని ఆరనీయకుండా కాపాడుతున్నటువంటి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎవరైతే ఈ కళారూపాలని ప్రదర్శిస్తూ ఉన్నారో అందులో నటించే ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రాంతం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సాగించిందని, వచ్చే 4 ఏళ్లు సాగిస్తుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన ఆదివారం వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మోపరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. సూపర్ 6 హామీ పథకాలు చేసిన అభివృద్ధి తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ చేసి భవిష్యత్తులో చేయబోయే ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో వివరిస్తూ వారి నుంచి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయలున్న పింఛన్ 4,000, వికలాంగుల పింఛన్ 3 కేటగిరీలుగా పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి సూపర్ 6 హామీ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మోపరు గ్రామంలో ఒక్క అభివృద్ధి కూడా పనిచేయలేదని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏం చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సుపరిపాలన చేస్తుందన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు, పార్టీ నాయకులు ఎల్వర్తి బ్రహ్మానందం, కొసరాజు దేవకుమార్, శరణగిరి కొడాలి నాగయ్య, కొల్లి లక్ష్మీ సాయినాథ్, మోబా శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అడుగంటిపోయిన అభివృద్ధిని మళ్ళా గాడిలో పెట్టబోతా ఉన్నాం. ఇప్పుడుగా పెట్టాం. ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఒక 25 లక్షల రూపాయలు MGNRS ద్వారా సిసి రోడ్ల అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం చేశాం. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటికి సంబంధించి
50 లక్షల రూపాయలు టెండర్లు కూడా పూర్తి చేసాం. ఆ టెండర్ తీసుకున్నవాడు కూడా తొందరలో వచ్చి పనులు మొదలు పెట్టబోతా ఉన్నారు. PMJAY ద్వారా అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ కోసం 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. అసలు ఎవరో గత 5 సంవత్సరాల్లో ఆలోచించినాడు లేరు అభివృద్ధి గురించి. గాలి వదిలేశారు. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా అవినీతి కోసం, దీనిలో అవినీతి ఏ విధంగా చేయొచ్చు, 10 రూపాయలు ఏ విధంగా దండుకోవచ్చు అని ఆలోచన చేశారు తప్ప చిత్తశుద్ధితో ప్రజలు గెలిపించి ఓట్లేసి గెలిపించారు ఏదో చేద్దామని మాత్రం ఏ రోజు ఆలోచన చేయాలి. నిరంతరం అభివృద్ధి కోసం తాపత్రయపడి తపన పడేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజు అభివృద్ధి కాదు, రాబోయే 20 సంవత్సరాలకి ఈ గ్రామాలన్నీ ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని నిరంతరం ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేయడానికి సంతోషం. సంక్షేమ కార్యక్రమాలు అమలు అనేది మొదలైందే తెలుగుదేశం పార్టీ ప్రస్థానంతో. అంతకుముందు ఎవరికి తెలియదు. పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కల్పించాలనే ధ్యేయంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 60 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. ఆ రోజు గ్యాస్ సిలిండర్లు అనేది గ్యాస్ పొయ్యి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇంట్లో వంట చేసుకోవడానికి మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి పేదవాళ్ళ ఇళ్లలో కూడా గ్యాస్ ఉండాలనే సంకల్పంతో డ్వాక్రా సంఘాల ద్వారా మొట్టమొదట గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిందే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కూడా కల్పించబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా అమల్లోకి రాబోతా ఉంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయట్లా. భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అమలు అవుతా ఉన్నాయి. తల్లికి వందనంలో పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇచ్చారు. చంద్రబాబు గారు అట్లా కాకుండా 4 పిల్లలున్నా కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లులందరూ చాలా సంతోషంగా తమ పిల్లల్ని స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఈ రోజున సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రామ్ని మీ అందరూ సక్సెస్ చేసి గ్రామాల్లో తిరిగినప్పుడు వారి యొక్క ఆనందాన్ని వెలిబుచ్చారు. సమస్యలు ఏమీ లేవని తెలియజేశారు. సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకా వారికి ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆనంద్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. వారిని అన్ని నోట్ చేసుకొని ఇంకా రాబోయే కాలంలో అభివృద్ధి పదంలో మనం ముందడుగు వేయాలని అనుకుంటూ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్ఐ స్థాయిలో ఉద్యోగ విరమణ పొందిన షేక్ బురాన్ షరీఫ్ తన విశ్రాంతి జీవితం తాను కోరుకున్న విధంగా ఉండాలని డీఎస్పీ జనార్దన్ రావు ఆకాంక్షించారు. సుల్తానాబాద్ సమీపంలోని నవోదయ కళ్యాణ మండపంలో ఏఎస్ఐ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన షేక్ బురాన్ షరీఫ్ అభినందన వీడ్కోలు సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడం ద్వారా ఉన్నతాధికారులు ఓ గుర్తింపు తెచ్చుకున్న షరీఫ్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. అనంతరం షరీఫ్ దంపతులను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ ఉమేష్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, చుండూరు ఎస్ఐ రెహమాన్, 2 టౌన్ ఎస్ఐలు కొండయ్య, జార్జిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న జాబిలీ సేవా సంస్థ ఎన్నో సంస్థలకు స్ఫూర్తిదాయకమని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వేజన ఉమామేశ్వరరావు అన్నారు. జాబిలీ సేవా సంస్థ కార్యాలయంలో ఆదివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10th మెరిట్ మార్కులు సాధించిన 7 విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల వంతున నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఏ ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు కొసరాజు వెంకట్రావు, సంస్థ ప్రతినిధులు సంస్థ లక్ష్యాన్ని వివరించారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాతీయ అవార్డు గ్రహీత వేజల ఉమామేశ్వర్ మాట్లాడుతూ సంస్థ ద్వారా విద్యార్థులకు చేయూతను అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు కృషి చేస్తున్నామని, నేలపాడు గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో శైలజ, పూర్ణచంద్రరావు, ప్రసాదు, పి విజయలక్ష్మి, శ్రీదేవి, బి శివరామకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు జాబిలీ సేవా సంస్థ ఆధ్వర్యంలో 2025 మార్చ్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో 580 మార్కులు పైగా సాధించినటువంటి తెనాలి మండలంలోని జార్లమడి, కొలకలూరు, కాజీపేట, తెనాలి విద్యార్థులు 7 ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని మా సంస్థ ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు
మేము అందించే ఈ సహకారాన్ని అందిపుచ్చుకుని జీవితంలో వాళ్ళు మంచి స్థితికి ఎదగాలని, అదేవిధంగా వాళ్ళు మళ్ళా పిల్లలకి వాళ్ళు కూడా తర్వాత సేవ చేయాలని, విద్యారంగానికి చేతనంత సేవ చేయడానికి వాళ్ళు ముందుకు రావాలని మా సంస్థ ద్వారా. ఈ సంవత్సరం కొంతమంది హై స్కూల్ విద్యార్థులకు 10th క్లాసు పాస్ అయిన విద్యార్థులకు మేము క్యాష్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఈ సందర్భంలో ఈ మా సభ్యులందరూ వచ్చిన వాళ్ళకి ఆ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేలపాడులో 100% ల్యాబరేటరీస్, అది సెంట్రల్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ దీంతో మేమందరం కూడా పాల్గొని టాయిలెట్స్ కట్టించడంలో స్టాండర్డ్స్ మెయిన్ చేస్తే క్వాలిటీతో కట్టేటట్టు చూసి 100% శానిటేషన్కి అదొకటి చేసాము. ఇంకా పలు కార్యక్రమాలు ప్రస్తుతం మేము ఈ స్టూడెంట్స్ని ఈ 580 మార్కులు దాటిన వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి నగదుని ప్రోత్సాహకంగా ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ముఖ్యంగా దీనికి ప్రారంభించడానికి కారణం కొసరాజు వెంకట్రావు గారు. ఆయన స్ఫూర్తితో, ఆయన సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రోత్సాహకంగా ఇచ్చేదే కాబట్టి పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, లేదా వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు జగడగుంటపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జగడగుంటపాలెంలోని ప్రగడ కోటయ్య నగర్ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో ఆదివారం తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంగర సత్యనారాయణ, గౌరవ అధ్యక్షునిగా చింతక్రింది కోటిస్వామి, కార్యదర్శిగా కటకం యుగంధర్, సహాయ కార్యదర్శిగా దామర సుబ్బారావు, గంగనపల్లి సువర్ణరాజు, గౌరవ సలహాదారుగా పానుగంటి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా కొడాలి వంశీ, జొన్నాదుల నాగేశ్వరరావు, డోగుపర్తి భద్రయ్య, దేశిపోయిన శ్రీనివాసరావు, కాగితాల వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీ నాగమణులకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ వర్గాల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జొన్నాదుల వెంకట సాయి మణికంఠ, గుర్రం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రగడకోట నగర్లో కళ్యాణ మండపం నందు బీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా ప్రెసిడెంట్గా వంగ సత్యనారాయణ గారు, కార్యదర్శిగా కటకం యుగంధరు, సహాయ కార్యదర్శిగా సువర్ణరాజు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు సుబ్బారావు గారు, గౌరవ అధ్యక్షులు దామర్ల సుబ్బారావు గారు గౌరవ అధ్యక్షులుగా ఈ కమిటీలో ఈ రోజు నుంచి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద, పేదల యొక్క సమస్యలు, అదేవిధంగా బీసీల మీద ఎవరైనా వ్యక్తులు దాడులు చేసినా ప్రతిఘటిస్తూ, అదేవిధంగా బీసీలకు కావాల్సిన సమస్యల మీద పోరాడతారని ఈరోజు సభాముఖంగా అందరూ ప్రమాణం చేసి ఉన్నారు. ఈ నెల 26వ తారీఖు ప్రగడకోటయ్య గారి జయంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా ఈ అధికారికంగా ప్రతిజ్ఞ తెలుసుకున్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఇవాళ మంచి రోజని మన కార్యవర్గ సభ్యులందరినీ నిర్ణయించడం మూలంగా వాళ్ళకి ప్రమాణ పత్రాలు అందజేసి ఉన్నాం. జొన్నాదుల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిపి నన్ను ఏకగ్రీయంగా కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా పేదలకు కానీ ఇక్కడ ఏదన్నా వచ్చినా కూడా మేము సాల్వ్ చేసి దాని నిమిత్తం మేము పోరాడతామని సభాముఖంగా ఈ కమిటీ తెలియజేస్తున్నాము. బీసీ సంఘం తరపున నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన సామూహిక సంకీర్తన గానం అందరినీ అలరించింది. తొలి ఏకాదశి పర్వదిన వేళ శ్రీ సంకీర్తన గాన బృందం, పొత్తూరి ఆదిలక్ష్మి బృందం నిర్వహించిన సామూహిక సంకీర్తన గానం ప్రాధాన్యత చాటుకుంది. వంకదారు సుజాత, ఈమిడి సరస్వతి, అచ్యుత పద్మావతి, కాత్యాయని, రోజా తదితర మహిళలు పాల్గొన్నారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం స్వతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులు తెలిపారు. తదుపరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి
పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, పినపాటి కరుణాకర్, పర్వతనేని హర్ష, కాకబాబు, పసుపులెట్టి పాలబాబు, ఉన్నం వెంకయ్యనాయుడు, ఉన్నం బాబురావు, గరిక శ్రీనివాసరావు, చిలుక సురేష్, పులవర్తి రాజేష్, రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భర్త జాతి ముద్దుబిడ్డ సమాజ నిర్మాణం కోసం, దళిత జాతి ఉద్ధరణ కోసం, వెనుకబడిన తరగతుల కోసం కృషి చేశారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు చేసి జాతి ఉద్ధరణ కోసం కృషి చేశారు. మన తెలుగుదేశం పార్టీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు గారు పులే ఆశయ సాధనలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రావు గారిని ఇద్దరిని కూడా మనం అందరం కూడా వాళ్ళ మార్గంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించారు. ధన్యవాదాలు. దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలి వచ్చి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల శ్రేయస్సు కోరి మండల కేంద్రం అమర్తలూరుకు చెందిన గ్రంథి సురేష్ కుమార్, మోహన సాయి మణిగంఠ పుట్టినరోజు పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలో గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం నెల రోజులకు సరిపడా పౌష్టికాహారం అందజేయడం ఆనందదాయకమని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బృందం చేపట్టే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన గ్రంథి సురేష్ ఆయన కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఏఆర్సీ హాస్టల్ కు పౌష్టికాహారం ఆదివారం హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు గద్దె విజయరాజు చేతుల మీదుగా అందజేయడం ఆనందకరమన్నారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తనకున్న దాంట్లో పక్కవారికి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గోపతోటి చెంచయ్య, అమర్తలూరు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రప్రదంగా మా గ్రంథి మోహన సాయి మణికంఠ వారి జన్మదిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు ఇవన్నీ మీకు ఇవ్వటం. ఈ బాబు అమృతలూరు జడ్పీ హై స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇలా జన్మదినం. మరి ఆ సందర్భంలో మీ అందరికీ మరి మేము చేసే కార్యక్రమాలు చూసి మరి మీకు ఇవ్వాలనే తలపుతో వాళ్ళ నాన్నగారికి చెప్పి, అందుకని మీకు బఠానీలు, శనగలు, బిస్కెట్లు మరి సురేష్ గారు మా తండ్రి గారు మరి ఇవ్వటం, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో మరి ఈ సంవత్సరం మొదటిదానికి ఇచ్చిన గ్రంథి సురేష్ గారి కుటుంబానికి మరి అట్లాగే చిన్న వయసులోనే మరి ఇటువంటి సహాయం చేయాలనే సంకల్పం కలిగిన మోహన సాయి మణికంఠ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సేవా కార్యక్రమానికి మీరు మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే సార్ కూడా మంచి పేరు వస్తుంది. మీకు కూడా మంచి ఘనత తగినట్టుగా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి దాతకిను మరి అదేవిధంగా మైనేని ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మరి చాలా సంవత్సరాల మట్టి 5-6 సంవత్సరాల మట్టి ప్రతి నెల కూడా మా హాస్టల్ పిల్లలకి స్నాక్స్ తీసుకొస్తా ఉన్నారు. దాతలను పోగు చేసుకుని మరి ఆయనకి ఆయుష్ను దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆ మిత్ర బృందానికి కూడా మరి ఆ కుటుంబాలకు కూడా దేవుడు దీవెనలు దయచేయాలని మేము హాస్టల్ తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన అభిమానులు. ఘనమైన చరిత్ర గల ఏకలవ్యుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు. జూనోసిస్ డిసీజర్స్ లో రెబీస్ వ్యాధి ప్రాణాంతకం. పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రబాబు. రోటరీ సంస్థ సేవా కార్యక్రమాలతో పాటుగా నాటక కళారంగం వైపు అడుగులు వేయడం అభినందనీయం. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.